నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఎండు మిరపకాయల పొడి, కారం పొడి మనకి సంవత్సరం పాటు ఎర్రగారం రంగు మారకుండా, పురుగు పట్టకుండా, ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే ఒక అద్భుతమైన చిట్కాలు నా దగ్గరున్నాయి. దయచేసి జాగ్రత్తగా వినండి. మనం మిరపకాయలు మంచిగా ఎండబెట్టి మిల్లులో పట్టించిన తర్వాత ఉదాహరణకి మనం ఒక 3 కేజీల కారం మనకొచ్చిందనుకోండి. ఆ 3 కేజీల కారం ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ ఒక బేసిన్‌లో ఆ 3 కేజీల కారాన్ని తీసుకొని పెట్టండి. తర్వాతకి దానిలో మనము ఏం కలపాలంటే కేజీకి 50 గ్రాముల చొప్పున, ఒక కేజీ కారానికి 50 గ్రాముల చొప్పున జాగ్రత్తగా వినండి. జీలకర్ర పొడి, ఆ జీలకర్ర పొడి కేజీకి 50 గ్రాములు. అంటే 3 కేజీలకి ఎంత పట్టిద్దో మీరు అర్థం చేసుకొని ఆ జీలకర్ర పొడిని ఆ కారంలో కలపాలి, ఎర్రగారంలో. తర్వాత రెండవది వేయించి పొడి చేసినటువంటి మెంతుల పొడి జాగ్రత్తగానండి. మెంతుల పొడి కేజీకి 50 గ్రాములు చొప్పున వేసి అది కూడా ఆ ఎర్రగారంలో కలుపుకోవాలి. తర్వాతకి మూడవదిగా ఆవాల పొడి, మీకు తెలిసే ఉంటుంది ఆవాల పొడి. ఇది కూడా కేజీకి 50 గ్రాముల చొప్పున అదే ఎర్రగారంలో మళ్ళా జాగ్రత్త కలిసేటట్టు, మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. నాలుగవదిగా పచ్చి ధనియాల పొడి, అది కూడా కేజీకి 50 గ్రాముల చొప్పున ఆ ఎర్రగారంలో అంతా కలిసి వచ్చేటట్టుగా ఆ బేసిన్లో జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంకా 3 కేజీల కారం పొడికి 1 కేజీ సాల్ట్, ఉప్పు. 3 కేజీలకి 1 కేజీ. ఆ చొప్పున 1 కేజీ కారానికి ఎంత అయిద్దో మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా అదే బేసిన్లో జాగ్రత్తగా ఇవన్నీ చేతులతో కానీ మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా కలిసినటువంటి ఆ కారం పొడిని మీరు కూరల్లో ఉపయోగించాలి, కర్రీస్లో. అదే నేను ఇదే కారాన్ని నిల్వ ఉన్న పచ్చళ్ళు, అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మామిడికాయ చట్నీలు కానీ ఇతరత్ర ఏ చట్నీలు పెట్టుకున్నా ఇట్లా కలిపినటువంటి ఎర్రగారాన్ని మనం వాడకూడదండి. ఈ కారం పొడిని కేవలం మన కూరల్లో మాత్రమే, కర్రీస్లో మాత్రమే మనం వాడాలి. ఆ విధంగా వాడినట్లయితే చాలా అద్భుతమైన టేస్ట్ అనేది ఉంటుంది. ఇంకొకటి, 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు, 3 కేజీల కారానికి 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచి కలపాల. ఫైనల్గా 1 కేజీ కారం పొడికి 100 గ్రాముల నూనె చొప్పున 3 కేజీలకి 300 గ్రాముల నూనె కలపాలి. ఫైనల్ జాగ్రత్తగా అంత కారం అంతా బేసిన్లో కారము ఇవన్నీ కూడా మంచి కలిసి వచ్చేటట్టుగా శుభ్రంగా కలపండి. మీరు కష్టపడేది ఒక్కరోజే. ఈ విధంగా కొంచెం రిస్క్ తీసుకుంటే ఈ విధంగా కలపడం ద్వారా సంవత్సరం పాటు పురుగు పట్టకుండా, పాడవకుండా, సంవత్సరం వల్ల కూడా మంచి రుచికరంగా ఇలాంటి కారాన్ని మీరు చికెన్, మటన్, వెజ్, నాన్ వెజ్ ఏట్లోనైనా వేసుకొని మీరు వంట చేస్తే ఆ వంట చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రయత్నించండి. మీరు కేజీకి నేను చెప్పిన ప్రకారంగా ఎంత కారం అయితే అంత కారం, దాని తగిననుగుణంగా మీరు ఇవి కలుపుకొని జాగ్రత్తగా ఒక మంచి గాలి తగలకుండా మంచిగా ఒక దాంట్లో మీరు భద్రపరచండి. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.